మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కనిగిరి డీఎస్పీ సిఐయు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పడి హెచ్ఎంపాడు, కనిగిరి, సిఎస్పురం మండలాల్లో పొలంలోని ట్రాన్స్ఫార్మర్లను దోచిన ముగ్గురుని అరెస్ట్ చేశారు. నాగులూరి అంకబాబు, దుర్గాప్రసాద్, నల్లగట్ల వెంకటనారాయణని పొదిలి రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కనిగిరి పోలీస్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్ ని థెఫ్ట్ చేసి అందులో ఉన్న కాపర్ వైర్ ని దొంగలిస్తున్నటువంటి ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ మనము ముగ్గురిని పట్టుకున్నాము. వీళ్ళ మీద ప్రీవియస్ గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. వీళ్ళ పేర్లు వచ్చేసి నాగులూరి అంకబాబు, నాగులూరి దుర్గాప్రసాద్, నల్లగట్ల వెంకటనారాయణ. ఈ నాగులూరి అంకబాబు మీద ప్రీవియస్ గా 6 కేసులు ఉన్నాయి. తర్వాత నాగులూరి దుర్గాప్రసాద్ మీద ప్రీవియస్ గా 5 కేసులు ఉన్నాయి. ఈ నల్లగట్ల వెంకటనారాయణ అనే పర్సన్ ఫస్ట్ టైం అఫెండర్. వీళ్ళ ముగ్గురిని మనం క్యాచ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పటిదాకా 13 ట్రాన్స్ఫార్మర్స్ ని పగలగొట్టేసి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ ని థెఫ్ట్ చేయడం జరిగింది. ఈ కాపర్ వైర్ యొక్క వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 155 కేజీలు ఉంది. దీని వర్త్ వచ్చేసి 1,50,000 దాకా ఉంది. మనకు మెయిన్ రీజన్ ఏంటంటే ప్రజలు బేసిక్ గా ట్రాన్స్ఫార్మర్ సంబంధించి పొలాల్లో కొడుతున్నారు కాబట్టి రైతులు చాలా నష్టపోతున్నారు దీనివల్ల. కాబట్టి మనము స్పెషల్ టీమ్ ని ఫామ్ చేసి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్ ని ఫామ్ చేసి వీళ్ళని ఎట్లయినా క్యాచ్ చేయాలా, దగ్గర 13 నుంచి ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు కొట్టడం జరిగిందని చెప్పేసి మన కనిగిరిలో వీళ్ళు 9 ప్లేసెస్ లో చేస్తున్నారు అఫెన్స్. 9 ట్రాన్స్ఫార్మర్లు మొత్తం పేరంగుడిపల్లి, శ్రీరంగాపురం, కాశీపురం, తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి పొగాకు బోర్డు, కొత్తూరు, తకెళ్లపాడు, తర్వాత కనిగిరి టౌన్ లోని మార్కెట్ యార్డ్ దగ్గర ఈ మొత్తం 9 ప్లేసెస్ లో అఫెన్స్ చేయడం జరిగింది. అందరికీ మనం తెలియజేయడం ఏంటంటే ఇట్లాంటివి ఏవైనా జరిగితే ఇమీడియట్ గా అలర్ట్ ఇవ్వండి. వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తారు కాబట్టి అలర్ట్ కూడా వస్తుంది. దాన్ని మా దృష్టికి తీసుకొని వస్తే అఫెన్సెస్ ని జరగకుండా ప్రివెంట్ చేసి అఫెన్స్ పట్టుకోవడంతో పాటు రైతులు వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ టీంలో పనిచేసినటువంటి ఎస్ఐ గారికి, వాళ్ళ టీం కి, డైరెక్షన్స్ ఇచ్చినటువంటి సిఐ గారికి